Hello children, welcome to Sandhya tutorials. Exercise 4.4 లోని క్వశ్చన్ నెంబర్ 2 ని సాల్వ్ చేద్దాం. ఇందులో 3 బిట్స్ ఇచ్చారు మనకు. ఫస్ట్ ఏ బిట్ సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే, the teacher tells the class that the highest marks obtained by a student in her class is twice the lowest marks plus 7. సో సేమ్ ఇలాంటి క్వశ్చనే మనకు ఎక్సర్సైజ్ 4.1లో వచ్చింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 అనుకుంటాను. అందులో థర్డ్ బిట్ ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఓకే, అక్కడ మాత్రం జస్ట్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయమన్నారు. ఇక్కడ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసి దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక టీచర్ వచ్చేసి క్లాస్లో చెప్తున్నారంట, హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎలా ఉన్నాయి అని అంటే ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7 అని టీచర్ చెప్తున్నారు. అయితే హయ్యెస్ట్ మార్క్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, హయ్యెస్ట్ మార్క్స్ ఎంత అన్నారు? హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి 87, అంటే దట్ ఈస్ ఈక్వల్స్ 87 అనేది ఫస్ట్ మనం రాసేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్. మనకి లోయెస్ట్ మార్క్ అనేది తెలియదు కదా, సో లెట్ ద లోయెస్ట్ మార్క్ బి మనం అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, లోయెస్ట్ మార్క్ బి వై అనుకుందాం. ఓకే, సో లోయెస్ట్ మార్క్ వై అనుకున్నప్పుడు ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ట్వైస్ ద లోయెస్ట్ అన్నప్పుడు 2y అవుతుంది, అంతే కదా, ఎందుకంటే లోయెస్ట్ మార్క్ని మనము y అనుకున్నాం కాబట్టి. సో 2y ప్లస్ 7 అన్నారు, సో దీనికి ప్లస్ 7 ఇలా రాసేయాలి. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఫ్రేమ్ అయిపోయింది కదా. టీచర్ చెప్పినట్టుగా హైయెస్ట్ మార్క్ వచ్చేసి ట్వైస్ ద లోయెస్ట్ మార్క్ ప్లస్ 7 అని టీచర్ కోడ్ చేశారు. సో దాన్ని ఈక్వేషన్ ఫ్రేమ్లో రాసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వైని మనము ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే, 2y ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇటువైపు పంపించేద్దాం. 87 మైనస్ 7 అవుతుంది. ఓకే, సో 87 మైనస్ 7 గివ్స్ 80 యాజ్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకు 2 ఇంటూ y ఉంది. ఇవి వీటి మధ్య రిలేషన్ వచ్చి మల్టిప్లికేషన్ కదా, సో ఈ 2ని ఇటువైపు పంపించినప్పుడు అది డివైడెడ్ బై అవుతుంది. ఓకే, సో క్యాన్సిల్ చేద్దాం. 2 4s are 8, 2 zeros are zeros. సో y ఈజ్ ఈక్వల్స్ టు 40. సో ఇక్కడ మనకు లోయెస్ట్ మార్క్ y అనుకున్నాం కాబట్టి 40 అనేది ఏంటి? 40 ఈజ్ ద లోయెస్ట్ మార్క్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద b bit. In an isosceles triangle, the base angles are equal. The vertex angle is 40 degrees. What are the base angles of the triangle? So bracket lo hint icharu. Remember, the sum of the three angles of a triangle is 180. So ikkada manaku isosceles triangle మీద బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా ఒకసారి ఇదే క్వశ్చన్ డీల్ చేసుకున్నాం కదా, అది కూడా ఎక్సర్సైజ్ 4.1 క్వశ్చన్ నెంబర్ 6లోనే ఉంటుంది. ఓకే, సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏం లేదు, రెండు సైడ్స్ కనుక మనకి ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాము. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో బేస్ యాంగిల్స్ వచ్చేసి ఈక్వల్ అని అంటున్నారు. అంటే బేస్ యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ యాంగిల్స్. ఓకే, ఇవి రెండు బేస్ యాంగిల్స్, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకేం చెప్పారు? ద వర్టెక్స్ యాంగిల్ ఇస్ 40 degrees. వర్టెక్స్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ దిస్. ఓకే, సో ఈ యాంగిల్ వాళ్ళు ఇచ్చారు 40 degrees. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద బేస్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్? అయితే ఇక్కడ మనకు తెలియని వాల్యూస్ ఏంటి? ఈ బేస్ యాంగిల్స్ యొక్క వాల్యూ మనకు తెలియదు కదా, సో ఈ వాల్యూని కనుక్కోమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకే, దీని ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాస్తాము అని అంటే వీళ్ళు ఇక్కడ హింట్ ఇచ్చారు కదా, ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 180 degrees. కాబట్టి ఈ యాంగిల్స్ని బేస్ చేసుకొని మనము ఫస్ట్లీ రాసిద్దాం. సో మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా తెలుసు కదా, యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు మనకి ఏం రావాలి? 180 degrees రావాలంటే ఈ 3 యాంగిల్స్ని మనం సమ్ చేసినప్పుడు వి షుడ్ గెట్ 180 యాజ్ పర్ ద క్వశ్చన్. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్, రైట్. ఇక్కడ మనకు బి వాల్యూ తెలియదు కాబట్టి ఈ బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో 40 degrees ప్లస్ బి బికమ్స్ 2b, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఈ 40ని ఇటువైపు పంపించేద్దాము. సో ఇట్ బికమ్స్ 180 degrees మైనస్ 40 degrees. సో 180లో నుంచి 40 తీసేస్తే వి గెట్ 140 కదా. ఇక్కడ 2 ఇంటూ బి ఉంది కాబట్టి ఈ 2ని ఇటువైపు పంపించేస్తే మనకి ఏమవుతుంది?
డివైడెడ్ బై అవుతుంది. ఓకే, సో క్యాన్సిల్ చేద్దాం. 2 7s are 14, 2 zeros are 0. సో B is equals to 70 degrees. ఓకే, సో మనకి ఇక్కడ B వాల్యూ వచ్చేసి ఎంత వచ్చినట్టు 70. సో ఈ B వాల్యూ కూడా 70. సో 3 సమ్ చేసేటప్పుడు మనకు 180 వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 70 ప్లస్ 140 అంతే కదా. B వాల్యూ మనకు 70 వచ్చింది అని అంటే ఇది 70 ఉంటుంది, ఇది 70, ఎందుకంటే బోత్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పారు, రైట్. సో 70 ప్లస్ 70 బికమ్స్ 140, 140 ప్లస్ 40 బికమ్స్ 118. ఓకే, సో 180 degrees అయితే మనకు వచ్చేసింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద B bit. Coming to the C bit in the second question, Sachin scored twice as many runs as Rahul. ఓకే, సచిన్ అలాగే రాహుల్ కలిసి స్కోర్ చేశారని చెప్తున్నారు. అయితే సచిన్ యొక్క స్కోర్ ఎలా ఉందంట, రాహుల్తో కంపేర్ చేసినప్పటికీ ట్వైస్ ఉందంట, అంటే 2 times ఎక్కువ ఉంది. రాహుల్ కంటే సచిన్ యొక్క స్కోర్ 2 times ఎక్కువ ఉంది. కానీ మనకు రాహుల్ స్కోర్ అనేది ఇచ్చారో లేదో క్వశ్చన్లో చూద్దాం. ఓకే, టుగెదర్ దెయిర్ రన్స్ ఫెల్ టూ షార్ట్ ఆఫ్ అ డబుల్ సెంచరీ. హౌ మెనీ రన్స్ డిడ్ ఈచ్ వన్ స్కోర్. అయితే రాహుల్ యొక్క స్కోర్ వాళ్ళు ఇవ్వలేదు, సచిన్ స్కోర్ మాత్రం రాహుల్ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉందని మాత్రం చెప్పారు. ఓకే, సో ఇద్దరు కలిసి స్కోర్ చేసినప్పుడు వాళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయంట, డబుల్ సెంచరీకి 2 తక్కువ ఉన్నాయంట. అంటే డబుల్ సెంచరీ ఈజ్ నథింగ్ బట్ 100, రైట్. డబుల్ సెంచరీ ఈజ్ నథింగ్ బట్ 200. సో 2 షార్ట్ అంటే ఏంటి, 200లో నుంచి మనం 2 తీసేయాలి. వాట్ వి గెట్ 198. అంటే వాళ్ళు చేసిన స్కోర్ ఎంత, ఇక్కడ ఈక్వేషన్లో రాసేసుకుందాం. 198 వాళ్ళిద్దరు కలిసి చేశారు. అయితే మనకు సచిన్ యొక్క స్కోర్ అనేది ఇచ్చారు ఏమని, ట్వైస్ యాజ్ మెనీ రన్స్ యాజ్ రాహుల్ అని. కానీ రాహుల్ది ఇవ్వలేదు కదా. సో రాహుల్ స్కోర్ని అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ద స్కోర్ ఆఫ్ రాహుల్ బి టీ అనుకుందాం. ఓకే, రాహుల్ బి టీ. ఓకే, సో 2T అవుతుంది కదా అప్పుడు సచిన్ స్కోర్ వచ్చేసి. ఓకే, 2T. అలాగే రాహుల్ యొక్క స్కోర్ ఏమనుకున్నాము, T అనుకున్నాము. అంటే ఇద్దరు కలిపి స్కోర్ చేసిందంత డబుల్ సెంచరీకి 2 runs తక్కువ, అంటే 198. ఓకే, సో ఇది వాళ్ళు ఈ క్వశ్చన్ ద్వారా మనకి వచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ మనకు T వాల్యూ తెలియదు కాబట్టి ఫస్ట్లీ దాన్ని మనము కనుక్కుందాం. 2T ప్లస్ T బికమ్స్ 3T, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 198. ఈ 3ని మనం ఇటువైపుగా పంపించేద్దాము. ఇట్ బికమ్స్ డివైడెడ్ బై, రైట్. ట్రాన్స్పోజిషన్ అయినప్పుడు దాని సింబల్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ డివైడెడ్ బై అవుతుంది. నెక్స్ట్ 3 6 are 18, రైట్. 1 remains, అగైన్ 18 వస్తుంది. 3 6 are 18. సో T వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 66. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటిది, రాహుల్ యొక్క స్కోర్, రైట్. రాహుల్ యొక్క స్కోర్ వచ్చేసి 66 వచ్చింది. మనకు సచిన్ యొక్క స్కోర్ ఏమని ఇచ్చారు, ట్వైస్ యాజ్ మెనీ రన్స్ యాజ్ రాహుల్. అంటే సచిన్ యొక్క స్కోర్ ఏమనుకున్నాం మనము, 2T అనుకున్నాం కదా. సో సచిన్ యొక్క స్కోర్ కూడా మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసేద్దాం. సచిన్ స్కోర్ ఏమైంది, 2T, అంటే 2 into 66, రైట్. 6 2s are 12, 1 remains. 6 2s are 12, 1 13, రైట్. 132 runs సచిన్ స్కోర్ చేసింది 132, అలాగే రాహుల్ స్కోర్ చేసింది 66 runs. Okay, so this is the end of the second one, and next we'll move to the third one in the 4.4 exercise.